తెలంగాణ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక వ్యవసాయానికి ఎవరు ఏం చేశారో చర్చిద్దామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్వీకరించిన విషయం తెలిసిందే. ఇక ఈ చర్చకు సంబంధించి సిద్ధమయ్యేందుకు సీఎంకు 72 గంటల సమయం ఇస్తున్నామని ఆయన కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. కొండారెడ్డిపల్లి, కొడంగల్, చింతమడక, గజ్వెల్ ఇలా ఎక్కడైనా సరే అని ప్లేస్ చెప్తే తాను డిబేట్కు సిద్ధంగా ఉన్నానంటూ కూడా కేటీఆర్ ఇదివరకే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సిద్ధంగా ఉంటాము, సీఎంకు కూడా కుర్చీ వేసి ఉంచుతామని చెప్పినట్టుగానే అక్కడ ప్రెస్ క్లబ్లో సీఎం కోసం ఒక కుర్చీని కూడా అరేంజ్ చేసినటువంటి పరిస్థితి. చర్చకు వస్తారా లేకపోతే మిగతా మంత్రుల్ని పంపుతారా అంటూ కూడా మరోసారి బహిరంగ సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే అంతా చెప్పినట్టుగానే కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు. సో మొత్తానికైతే ఆయన కాసేపటి క్రితమే తెలంగాణ భవన్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితిలో అక్కడ కూడా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ప్రెస్ క్లబ్ కూడా చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో సో పెద్ద ఎత్తున ఆయన బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులతో కలిసి ఈ యొక్క ప్రెస్ క్లబ్లకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ విసినటువంటి సవాల్కి ఏదైతే మరి సీఎం స్పందించకుండా ఉన్నా కూడా ఎవరైతే మంత్రులైనా స్పందిస్తారా అనేది కూడా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితిగా కనిపించవచ్చు. మరో విధంగా చెప్పినట్లయితే కనుక ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా అక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రెస్ క్లబ్ దగ్గర భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి అక్కడ ప్రెస్ క్లబ్ వద్ద కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ చేసిన సవాలుపై ప్రతి సవాలు కూడా విసురుతున్నారు. మీతో చర్చకు ముఖ్యమంత్రి ఎందుకు, తామే వస్తామంటూ కాంగ్రెస్ నేతలు మరి కామెంట్ చేసినటువంటి పరిస్థితిలో సీఎంతోనే చర్చిస్తానని మరోసారి కేటీఆర్ కూడా బదులిచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు మంత్రులు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని అంటున్నారు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాలు ప్రతి సవాళ్లతో సోషల్ మీడియా కూడా హోరెత్తుతున్నటువంటి పరిస్థితిలో ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి అయితే బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేటీఆర్ అయితే చేరుకున్నారు. సో అక్కడ సీఎం కోసం ఒక చైర్ను కూడా అరేంజ్ చేసినటువంటి పరిస్థితిలో సో రాజకీయాలు మరింతగా హీట్ ఎక్కినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో సీఎం ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇతర నాయకులు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు దీన్ని ఎట్లా తీసుకుంటారు, మరి కేటీఆర్ విస్తున్నటువంటి సవాల్కు సంబంధించి గతంలో సీఎం విసినటువంటి సవాల్ను తీసుకున్నటువంటి కేటీఆర్ ఇప్పటికే చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు తాము వస్తారా రారా అనేది 72 గంటల సమయం ఇస్తున్నామని చెప్తుండడంతో మరి రాజకీయాలు మరింతగా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.